ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి రాబడే మాటలు ఏంటి చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. ఆయన యోహాను సువార్తలో మాట అంటాడు. చూడండి, యోహాను సువార్త, నా అంతట నేనే నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన హృదయపూర్వకముగా స్వేచ్ఛార్పణగా తన ప్రాణాన్ని ఇస్తా వచ్చినాడు. 10వ అధ్యాయం 17-18. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. యేసు ప్రభు దహన బలిగా తన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు. దాన్ని పెట్టుకునే అధికారం కదా, దాన్ని తల్లి తీసుకొటకు నాకు అధికారం కదా, నా తండ్రిలో ఆజ్ఞ పొంది ఉన్నాను. యేసు ప్రభు దహన బలిగా అర్పించుకున్నాడు. ఇదిగో మీ కొరకై వేయబడిన శరీరము, ఇదిగో మీ కొరకై చిందించిన నిబంధన రక్తము. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సిన్లెస్ ఆఫరింగ్ ఆన్ ద ఆల్టర్. సో యేసు ప్రభు దహన బలిగా తను అప్పగించుకున్నాడు. మనకున్న సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అస్ అండ్ క్రైస్ట్ రిగార్డింగ్ దిస్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్? అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు మాట పెట్టాడు. మాట అంటాడు, మంచి మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాసనబడి బతిమాలుకొంచున్నాను. అంటే దహన బలిగా మనం అప్పగించుకోవాలట. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో అప్పగించుకున్నప్పుడు మొన్న చెప్తా వచ్చాను, బాహ్యముగా పిలాతు చేత నీతిమంతులు తీర్పు తెచ్చబడ్డాడు. పిలాతు భార్య చేత నీతిమంతులు తీర్చిపెట్టబడ్డాడు. ఇస్కరేత్ యూదా చేత నీతిమంతులు తీర్చిపెట్టబడ్డాడు. శిలువ మీద దొంగల్లో ఒక దొంగ చేత నీతిమంతులను తీర్పు తెచ్చబడ్డాడు. 5వది ఆ యొక్క రోమా సైనికుడు నిజముగా ఆయన నీతిమంతుడు అనగా బాహ్యముగా 5గురు చేత సాక్ష్యం పొందినవాడు. దేర్ ఈజ్ నో డిఫైల్మెంట్ ఇన్ హిజ్ లైఫ్. లోపల అంతరంగములు ఎవరు పరీక్ష చేస్తారు? దేవుడు పరీక్ష చేస్తాడు. దేవుడు తన కుమారుని పరీక్ష చేయగా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను ఆనందిస్తున్నానన్నాడు. సో దెర్ ఈజ్ నో డిఫైల్మెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇన్ జీసస్ లైఫ్. తను తాను అప్పగించుకున్నాడు. అందుకే దేవుడు ఆయన అంగీకరించాడు. ఈరోజు మన యొక్క